బతుకుంటే పని చేయాలి. పని చేయలేకపోతున్నాను. నా బిడ్డని బతికించలేకపోతున్నాను. నా బిడ్డలు బతికించలేకపోతున్నాను. నా బిడ్డ బ్రతికించలేకపోతున్నాను. తను చేయని ఇల్లు మైలు కాదు, ఇంట్లో ఉంటే హక్కు నాకు లేదు. కానీ నా కన్నీళ్ళు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియదు. ఇప్పుడు రక్తం ఉండదమ్మా అన్నారు. మినిమం మనిషికి 12% రక్తం ఉండాలి. కానీ నాకు ఇప్పుడు 6, 7 తప్పితే 5. నా బిడ్డలు ఏం తప్పు చేశారు? తండ్రినప్పుడు కానీ భూమి నుంచి అన్నది పోయాడు. ఈ ఊళ్ళో ఈ సుత్తపల్లి గ్రామంలో ఎవరు పట్టించుకోరు. ఈ సుత్తపల్లి గ్రామంలో ఎవరు పట్టించుకోరు. ఎవరు సుత్తపల్లి ఎవరు పట్టించుకోరు. మేమే మాణిక్యాలు అడిగామా? ఖరీదైన తిండి భోజనాలు అడిగామా? కాదుగా. తల దాచుకునే నీడ. నా బిడ్డల్ని పోషించడానికి గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ నాకు రావటం లేదు. నేను అడిగింది 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు నేను అడిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ నాకు వచ్చే అర్హత ఉంది. ఎందుకంటే భర్త ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడు. తలదాచుకునే నేను ఈ భారతదేశంలో పుట్టినందుకు వీటికి కూడా నేను నోచుకోలేదు. ఎమ్మెల్యేని అడిగితే అతను పట్టించుకోడు. అతను ఏమి ఎమ్మెల్యే నాకు తెలియదు. పక్కన వాళ్ళు చెప్పినట్టే ఒక తోలుబొమ్మ. మరి అతని మనిషి నాకు అర్థం కాదు. ఒక్కొక్క ఎమ్మెల్యే బాగు చేస్తాడు, కానీ తోలుబొమ్మ నరేంద్ర బాగు చేసేవాడు కాదు. ఎవరెలా చెప్తే అలాగే అంటాడు. మరి మనిషి నాకు అర్థం కాదు. ఎందుకు నేను నోచుకోలేదు? నాకు లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, పవన్ కళ్యాణ్ గారి దాకా షేర్ చేయండి చాలు. ఎందుకంటే సుత్తపల్లిలో ఎవరికి మనసు అనేది లేదు. ఎంత జాలి చూపించండి. ఎందుకంటే ఎంత భవిష్యత్తు ఉంది నా బిడ్డలకి. ఎంత జాలి చూపించండి. నాకు లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, షేర్ చేయండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మానవత్వం ఉందమ్మా అని నిరూపించండి బాబు. నా బిడ్డలకి ఎంత భవిష్యత్తు ఉంది. మీకు పుణ్యం ఉంటుంది బాబు, పుణ్యం ఉంటుంది.